ఇప్పుడు ఎవరి గురించి చెప్పబడుతుంది? అదే ఎఫెసీ రాసిన పత్రిక, అదే 5వ అధ్యాయం 24. అది చదవండి రా, భార్యలు అయిపోయినారు కదా చెప్పాలి మీ గురించి. హల్లెలూయా. పురుషులారా మీరును మీ భార్యలను ఆడవాగు. ఈ వేళ పోతున్నా నేను. మామూలుగా అయితే కుటుంబానికి స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు కదా. ఎవరి గురించి చెప్పాలా ముందు? మన బైబిల్ ఎవరి గురించి చెప్తుంది? అందుకు చెప్పా. ఇప్పుడు ఎవరి గురించి చెప్తుంది? పురుషుడి గురించి చెప్తుంది. రండి ఇప్పుడు. కుటుంబంలో పురుషుని పాత్ర. ఆమేన్. కుటుంబంలో పురుషుని పాత్ర. కుటుంబాన్ని కట్టుకునే ధన్యతను, భాగ్యాన్ని స్త్రీకిచ్చాడు. కుటుంబాన్ని పోషించే భాగ్యాన్ని, ధన్యతను పురుషునికి ఇచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబాన్ని కట్టుకునే భాగ్యాన్ని, అది ఆమె లోబడే స్త్రీ అయితే, పురుషుని మీద పెత్తనాలు చెయ్యనిది ఆమె అయితే ఖచ్చితంగా కుటుంబాన్ని రాకడుగు కట్టుకుంటుంది. హల్లెలూయా. అది లోబడినది పురుషుని మీద మీసాలు దూగడం, తొడలు కొట్టడం, ఈ రకంగా రౌడీజం చేసిందనుకో కుటుంబాన్ని నరకాగ్ని గుండానికి తీసుకెళ్తుంది. నువ్వెంతంటే అనుకో. అలాంటప్పుడు మందిరాలు మానేసి నరకాగ్ని గుండానికి నువ్వు దేవుడు సంతోషిస్తాడు. మందిరాలకు వచ్చి ఈ దరిద్రమైన బతుకు నీకెందుకు వస్తుంది తల్లి? నీ కుటుంబం కట్టబడాలి. ముందు కుటుంబాన్ని కట్టే భాగ్యాన్ని ఓ తల్లి నీకు ఇచ్చాడు దేవుడు. కుటుంబాన్ని పోషించే భాగ్యాన్ని ఎవరికి ఇచ్చాడు? పురుషునికి ఇచ్చాడు. ఇప్పుడు కుటుంబంలో పురుషుని పాత్ర. మందసాన్ని కలిగి ఉన్న పురుషుడు, మందసం దగ్గరికి వస్తున్న పురుషుడు, మందసంలో బాప్తిసం తీసుకున్న పురుషుడు, ప్రార్థన చేస్తున్న పురుషుడు ఏ విధంగా ఉండాలంట అంటే భార్యలను చెప్పండి నాయనా, ఏం చేయాలా? అయ్యా, ఎంతమంది మీ భార్యలను ప్రేమిస్తున్నావు? ఇంట్లో ఉండే పిల్లల్ని ప్రేమించవు కానీ ఊరి మందిరాలను ప్రేమిస్తావు. నీకేం మాయ రోగం వచ్చిందిరా స్వామి? హల్లెలూయా. ఇంట్లో నీ భార్య ఉందిరా నాయనా, దేవుడు జత కట్టారా నాయన వివాహం బంధముతో. దాన్ని ప్రేమించాలంటే అది అందంగా నచ్చే దాన్ని ప్రేమిస్తావు. ఈ కుక్కలు, ఊరు కుక్కలు చూసినారా? ఒకదాంతో సంసారం చేయవి. చూసినారా? చిత్తకార్తి కుక్కలని ఎప్పుడు మళ్ళీ తిరిగేదవి. నువ్వు ఒక చిత్తకార్తి కుక్కవా? మన గురించి చెప్తున్నా నాయనా, నేను పురుషుణ్ణి. నువ్వు చిత్తకార్తి కుక్కవు కాదు కదా. కనిపించే కుక్కల మనలో వనికి. ఆ కుక్క ఈరోజు ఈ వీధిలో ఉంటుంది, రేపు ఇంకొక వీధిలో ఉంటుంది, ఆవతలో ఆ వీధిలో ఉంటుంది. అవి నోరు లేనివి, జ్ఞానం లేనివి. నీకిచ్చిన జ్ఞానంతో ఏం చేస్తున్నావు? కుక్క కంటే హీనంగా బతుకుతున్నావు. ఇక కుక్క బుద్ధిని మానుకో. ప్రతి ఒక్కడు గుర్రముల వేళ సకలించుకుంటూ పరాయి భార్యలంబడి ఎగురుకుంటూ పోతున్నాడంట. నీ సొంత కుండలో నువ్వు తాగురా నాయనా. నీ భార్య నువ్వు ప్రేమించురా అంటే ఏ అందం ఉందనా, ఏ డబ్బు ఉందనా, ఏ పలుకుబడి ఉందనా, ఏ 6 ప్యాక్స్ వచ్చాయనా? చెప్పాను కదా, 3 సార్లు బేదికే చాలు. 3 సార్లు బెడ్రూమ్కు, బాత్రూమ్కి పరిమితం అవుతావు నువ్వు. దేన్ని బట్టి గర్విస్తున్నావు? జిమ్ము బాడీని బట్టా? నీ అందాన్ని బట్టా? డబ్బును బట్టా? పలుకుబడిని బట్టా? రాజకీయాన్ని బట్టా? రోజుకు 3 పూట్ల 3 రోజులు బేదలు వచ్చే సార్లు నీ అందం ఏమవుతుందో. అక్కడ అంటున్నాడు, భర్తలారా మీ భార్యలను ప్రేమించు అంటే దాని అర్థం ఏంది? పరాయి దాన్ని ప్రేమించాకురా నాయన. నువ్వు ప్రేమించే కదా చేసుకున్నావు. ఆమేన్. నువ్వు ప్రేమించే కదా తెలుసుకున్నావు.
ఇంకా దాన్ని ప్రేమించు. మోజు తీరిందా? అవసరం తీరిందా? దూరంగా ఉన్నప్పుడేమో అందాల బొమ్మలా కానొచ్చింది, దగ్గరకు వచ్చాక అందాల రాక్షసి అయిందా? ఏమైంది? ప్రేమించగల తెచ్చుకున్నావు. పెద్దలు వద్దంటన్నా, వద్దురా అంటన్నా, నా కళ్ళతో చూడు డాడీ. యా కళ్ళతంట? వాని కళ్ళతో చూడాలంట. ప్రేమించు, భార్యను ప్రేమించు. ఎందుకు ప్రేమించమన్నాడో తెలుసా అండి? భార్యను ఎందుకు ప్రేమించమన్నాడో తెలుసా? భార్య అది బలహీనమైన ఘట్టం కనుక. ఆమె దేవునికి మహిమ కలుగునుగాక. దాన్ని కొట్టాల్సిన పనిలే. జ్ఞానం కలిగినది, మందసాన్ని కలిగి ఉన్నామే. వాళ్ళు చాలా బలహీనమైనటువంటి ఘటాలు. మీ భార్యలను నిష్ఠూర పెట్టొద్దు. ఎవరినైనా ప్రేమించి తెచ్చుకోవడం కాదురా స్వామి, వాళ్ళతో కాపురము సంసారం ఎలా చేయాలో నీకు తెలుసుకోరనైనా. అది నీకు అర్థం కాక చేస్తున్నావు. పెళ్ళి చేసుకోవద్దని బైబిల్ చెప్పడం లేదు. ఎవరు ఏ స్థితిలో పిలువబడ్డారో ఆ స్థితిలో కలిగి ఉండండి అంటుంది. భార్య కలిగి ఉన్నావా? భార్యతో సంతోషంగా ఉండండి. భర్తని కలిగి ఉన్నావా? భర్త పిల్లలతో సంతోషంగా ఉండండి. పెళ్ళి కాలేదా? ప్రభువును సంతోషపరచండి. పెళ్ళిని కోరుకోవద్దు ప్రస్తుత కాలంలో. భార్యలు లేనివారు లేనట్లే ఉండండి, ఉన్నవారు ఉన్నట్లే ఉండండి, ఉండి కూడా లేనట్లే ఉండండి. ఇదంతా రోమపత్రికలో ఉంటుంది. ఎలా కాపురం చేయాలట వాళ్ళతో చదవండి ఒకసారి అక్కడ. అదే మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం. ఒక్క నిమిషం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం. పురుషులతో చెప్తున్నాడు ఇక్కడ. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వాక్యం. అటువలనే ఇక్కడ చెప్తున్నాడు మళ్ళీ పేతురు. ఎందుకు తెలుసా? పేతురు ఒక కుటుంబము సంసారం కలిగిన వ్యక్తి కనుక. ఏం చేస్తుందయ్యా పేతురు భార్య అంటే, ఆడిపోతున్న పేతురు అన్నప్పుడు పోతుంది. ఎందుకు? సేవ చేయనికి, పరిచర్య చేయనికి. హల్లెలూయా. అందుకు చెప్తున్నాడు అన్నమాట. అది పేతురే చెప్పాలా, పౌలు చెప్పలేడు. ఎందుకు? పౌలుకి పెళ్లి కలగండి. నీకేం తెలుసు అన్న మా బాధలో? తాడు బొంగరం లేనవి అంటుంటారు కొంతమంది. అదే తాడు బొంగరం ఉన్నది చెప్తున్నాడు, వినండి. పురుషుల్లారా, జీవమును కృపావరమును మీ భార్యలు మీతో కూడా పాలివారై ఉన్నారని ఎరిగి, ఎక్కువ స్త్రీ బలహీనమైన ఘటమని తెలుసుకొని నీ భార్యను, పురుషుడు ఏం చేయాలి? మొట్టమొదటిగా అక్కడ భార్యను ప్రేమించాలి. ఉండండి, భార్యను ఏం చేయాలి? మొట్టమొదటిగా అవిరుండు చెప్పి అనుకుంటా. ఓకే, ఫస్ట్ స్త్రీ ఏ విధంగా ఉండాలి? కుటుంబంలో భర్తకు లోబడాలి. నెంబర్ 2, పెత్తనాలు చేయకుండా ఉండాలి. ఇప్పుడు పురుషుడితో చెప్తున్నాడు. పురుషుడు భార్య దగ్గర ఏ విధంగా ఉండాలా? భార్యను ప్రేమించాలా. నెంబర్ 2, భార్యను సన్మానించాలా. ఆమేన్. ఈ సన్మానం గురించి చెప్తే చాలా బాగుంటుంది, ఇంకా కానీ టైం లేదు, ముగిస్తున్నాం. మీ భార్యలను సన్మానించుడి. నీ ప్రార్థనకు ఆటంకము లేకుండా నీ భార్యతో జ్ఞానము కలిగి కాపురం చేయరా స్వామే. ఆడోళ్ళు ఏమన్నారు తెలుసా? నేను మౌనంగా ఉండేంతసేపే, లేకుంటే నాలో ఆది పరాశక్తిని చూస్తామంటారు. ఏంటి చెప్పండి మామ, చెప్పండి రా. నాతో మర్యాదగా బావా, ఒకసారి చెప్పిన, 2 సార్లు చెప్పినా, నీ ఇష్టం చెప్తున్నా. నిజమే. ఎందుకు అది బలహీనమైంది? పురుషుని బలంతో పోల్చాడంటే, నీ భార్యతో నువ్వు ఎలా దేవుని జ్ఞానము కలిగి కాపురం చేయాలో నీకు తెలియలేదనుకో, వినండి జాగ్రత్తగా. అది బలహీనమైన ఘటన కనుక ఆ బలహీనమైన ఘటనలో నీకు దుష్టుడు ప్రవేశించి
సర్వనాశనం చేస్తాడు నేను. ఏం చేస్తాడు? ప్రార్థన జరగనివ్వడు. ఎవరిని బట్టి? బలహీనురాలైనటువంటి భార్యను ప్రేమించకపోతే, బలహీనురాలైనటువంటి భార్యను సన్మానించకపోతే ప్రార్థన జరగదురా నాన్న. అందుకే వాళ్ళతో జ్ఞానం కలిగి, ప్రార్థనకు ఆటంకం లేకుండా, పరిచర్యకు ఆటంకం లేకుండా జ్ఞానము కలిగి వాళ్ళతో ఏం చేయమంటున్నాడు? ఏం చేయమంటున్నాడు? చదవండి. అది ఏం కలిగి? ఆడి చెప్పి ఈడి చెప్పిన మాటలు నీ కాపురం చేయమంటున్నాడా? కాదే. జ్ఞానము కలిగి నీ భార్యతో ఏం చేయాలా? కాపురం చేయాలి. ఆ జ్ఞానము, దైవిక సంబంధమైన జ్ఞానము నీకు లేదనుకో, వారు నీకు ప్రార్థనకు అడ్డంగా నిలుస్తారు, పరిచర్యకు అడ్డంగా నిలుస్తారు, దేవుని పనిని జరగనివ్వకుండా ఒక ఉప్పు స్తంభంగా నిలుస్తారు వాళ్ళంతే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆలోచన చేయి ఒకసారి. అది బలహీనమైన ఘటం, దాన్ని సన్మానించు. అది బలహీనమైన ఘటం, దాన్ని ప్రేమించు. ఎలా ప్రేమించాలి? ఒక మాట చెప్పి ముగిస్తున్నా. పురుషుడు తన శరీరాన్ని ఎలా ప్రేమించుకుంటున్నాడో తన భార్యను కూడా అలాగూ ప్రేమించాలి. ఎవడైనా తన శరీరాన్ని ద్వేషించుకునేవాడు ఎవడైనా ఉన్నాడా? ఎవలేడు. అమ్మో, తన శరీరానికి పుసుకుమని సబ్బు రుద్ది, ఆ లవ్ని రుద్ది, ఈ లవ్ని రుద్ది. ఇప్పుడు కొత్తగా వచ్చాయంట జెంట్స్ బ్యూటీ పార్లర్. లేడీస్ విన్నాను కానీ, లేడీస్ బ్యూటీ పార్లర్ విన్నాను కానీ జెంట్స్ బ్యూటీ పార్లర్లు వచ్చాయంట. వాళ్ళు కూడా ఏమి తయారవుతున్నారో అయ్యా, మూతికి లిప్స్టిక్లు వేసుకుంటున్నారు వాళ్ళు. ఇదేమి దరిద్రమో తెలియదు నాకు. మేకప్ అంటే ఏదోనైనా నీ సావు నువ్వు సావు. మూతికి ఎందుకు లిప్స్టిక్ వేసుకోవాలా? ఆడి మనిషినే వేసుకోవద్దని బైబిల్ చెప్తుంది. మొన్న చెప్పాడు కదా అన్న, లిప్స్టిక్ దీన్ని తయారు చేస్తాడు పందివేను. జెంట్స్ బ్యూటీ పార్లర్. ఎలా ప్రేమించాలి నీ భార్యను? పెళ్లి చేసుకున్నావు, యవన కాలంలో నీ భార్యను ప్రేమించి తెచ్చుకున్నావు, ఎలా కాపురం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు విను. నీ శరీరాన్ని ఏ విధంగా సుకుమారంగా పెంచుకొని సుకుమారంగా చూసుకుంటున్నావో అంతకంటే జాగ్రత్తగా నీ భార్యను చూసుకో. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి. అంతకంటే ఎక్కువ నీ భార్యను నిష్ఠూర పెట్టద్దు. వాళ్ళ మైండ్ను కలిపిని చేయొద్దు. వాళ్ళు అడ్డం తిరిగినారనుకో, చెప్పాను కదా, అధికారాలన్నీ వాళ్ళవి లోకంలో, మనది అక్కడుంది. బొక్కలు వేసి పెడతారు సార్. పోలీసులకు చెప్తారండి, అర్థం కాలేదా? వాళ్ళే తన్ని, వాళ్ళే తిట్టి, వాళ్ళే బడలతో కొట్టి, వాళ్ళే పప్పుగుత్తుతో కొట్టి, వాళ్ళే డేషతో ఒలిసి, వాళ్ళే గిన్నెలతో కొట్టి, వాళ్ళే షమ్ములతో కొట్టి, వాళ్ళే పోయి కేసు పెట్టేసి వెళ్తుంది. అందుకు నేను జాగ్రత్తగా ఉండండి. గృహహింస చట్టం అన్నీ చేసి ఏమిలే సార్, నేను కట్నం తెలియదు, నా మొగుడు కొడుతున్నాడు సార్ అంటే అయిపోయా. వాళ్ళ కాడ ఒక్క 2 కన్నులు కలిసి అయిపోయా. ఒరే పుష్పటే మహిళా మండలంలో సార్ మళ్ళా ఎందుకు నేను ఈ బాధ? ఇది మన గవర్నమెంట్ కాదురా, మన పౌరత్వం పరలోకంలో ఉంది. ఆమేన్. అంతవరకు ఇద్దరు కూడా ఒకరినొకరు జాగ్రత్తగా ముందుకు అడుగులు వేసుకుంటూ ఆ పౌరత్వాన్ని పొందుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పెత్తనాలన్నీ వాళ్ళవి. ఎలా ప్రేమించాలి శరీరాన్ని? ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బాగా నీట్గా రెడీ అవుతున్నావు, పొరపాటున నీ ముఖం పైన చిన్న గుళ్ళో ఓ మొటిమో ఒక పింపులో లేకపోతే ఇంకొకటి ఏదైనా అయిందనుకో, ఏం చేస్తావు? అద్దం కడుకోయి అది అడిగించుకొని మళ్ళీ నీ ముఖము సాఫ్ట్గా బాగా అందంగా వచ్చేంత వరకు దానికి నానాక వల్ల రుద్దుతావు. అవునా? డాక్టర్ చెప్పాడు, ఎట్నో పిల్లోంది పీ తీసుకొచ్చి రుద్దుతారు, ఏటుకు తగ్గుతుంది అని. నాకు తోడినడు ఏదో చెప్తాడు. అరే, నీ శరీరం పైన చిన్న మొటిమి గుళ్ళ లేస్తేనే బా బా అంటావే, నీ భార్యని ఎందుకు నిష్ఠూర పెడుతున్నావు?
నీ భార్య నీ గుండా సంతోషంగా ఉందో లేదో చూడండి. మన దైవ సేవకురాలు ఇద్దరం బైకులో వెళ్తూ ఒక సంభాషించుకుంటూ వస్తున్నామండి. మందిరం దగ్గర నుంచి వెళ్తున్నాం. ఆమె నోట్లో నుంచి అది ఎన్ని డాలర్స్ తెలియదు, కానీ అంత ప్రాముఖ్యమైన మాట్లాడే దేవుడు. దైవ సేవకురాలు అంటుంది, అంటే కుటుంబ వ్యవస్థ అనేది చాలా ప్రాముఖ్యమైనది కదా. భార్య భర్త దగ్గర స్వేచ్ఛగా, సంతోషంగా, ఆనందంగా ఉండగలుగుతుందా, లేకపోతే భర్త తంతాడని కాపురం చేస్తుందా, భర్త కొడతాడని కాపురం చేస్తుందా, భర్తకు భయపడి కుటుంబ వ్యవస్థను సాగిస్తుందా, లేకపోతే భర్త దగ్గర ఫ్రీగా ఉంటుందా? భార్యలు చెప్పండి, ఎంతమంది భర్తల దగ్గర ఫ్రీగా సంతోషంగా ఉండగలుగుతున్నాడు, మూగాగలుగుతున్నాడు? ఎంతమంది భయపడి భర్తల దగ్గర కాపురం చేస్తున్నారు? నాతో ఉంటారు చాలామంది, అన్న ఈ మాట ఆయనతో చెప్పొద్దన్నా, అన్న ఈ మాట అన్నతో చెప్పొద్దన్నా. అరే నాన్న, ఒకసారి చూసుకోండి, మనము మృగాలం కాదు, జంతువులకు కాదు. మనల్ని చూసి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏదన్నా కానీ నీ భార్య నీ దగ్గర ఫ్రీగా మూవ్ కావాలి, తన అవసరతలు చెప్పుకోవాలి, తన అక్రతలు చెప్పుకోవాలి. ఒకడు వచ్చి అంటున్నాడు, అన్న నా భార్య ఏమైంది ఏమో 3 రోజుల నుంచి ఈ మూతి తూర్పుకు పోయింది, ఈ మూతి పడమరకు పోయిందన్న, ఇది పైకి పోయింది, పెరుగు కిందకు వచ్చిందన్న, ఏమైందో చెప్పమన్నదన్న. ఒకసారి నువ్వు వచ్చి ప్రార్థన చేసి నా భార్యను అడుగుతానన్న. మీ ఇద్దరి ముందు తలకాయలు దూచి నేను తలకాయలు అయితే ముందు తలకాయ ఉన్నోడు ఎవ్వడు భార్య భర్తలో జోక్యం చేసుకోరు. చేసుకుంటాడా? ఆడు పనికి మాలోడు, తలకాయ లేనుడే. దేవుడు చెప్పాడు, భార్య భర్తల మధ్య మూడో వ్యక్తి అమ్మన్నాడా కాకుండానేడా? మళ్ళా నేనెందుకైతా? అయితే ఒకటి చెప్పా, అరే నీ భార్య నీ దగ్గర ఫ్రీగా మూవ్ కాకపోతే ఎవరి దగ్గర మూవ్ అవుతుందిరా? నీతో మనసిప్పి మాట్లాడకపోతే ఒక్కసారి ఆలోచించేయండి. నీ భార్య నీ దగ్గర మనసిప్పి సంతోషంగా నా భర్త అర్థం చేసుకోగలడు అని ఎంతమందిని ఉండారండి? ఎంతమంది అటువంటి భర్తలు కలిగి ఉన్నారు? ఒకసారి అడుగురనైనా. నాతో ఈ వాక్యం అయిపోయిన తర్వాత లైవ్లో ఉండే బిడ్డలు, ఎక్కడ ఉన్న బిడ్డలు అడగండి. ఎన్నిసార్లు చెప్తున్నాడు, మీ మతం మీదే, మీ వ్యవహారం మీదే. ఆ పిల్లలకేం తెలుసు? పంపించిన గాడిద కుండల తెలివి ఎవరో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ఆమేన్. ఏం చెప్తున్నా? మీ ఉపదేశం అయిపోయిన తర్వాత, ఈ వాక్యం అయిపోయిన తర్వాత ఒకసారి మీ భార్య దగ్గరికి వెళ్ళి అడగండి, నాకు భయపడి నా దగ్గర ఉంటున్నావా? నాకు భయపడి కాపురం చేస్తున్నావా? నాకు భయపడి కుటుంబంలో ఉంటున్నావా? లేకపోతే నా దగ్గర ఫ్రీగా ఉంటున్నావా? ఒక్కసారి అడుగు. నీ భార్య నీ దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా మాట్లాడకపోతే పక్కన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందా? నీ భార్య కదా, నువ్వే కదా ప్రేమించాల్సింది, ఆమె అవసరతలు తీర్చాల్సింది నువ్వే కదా, ఆమె అక్రతలు తీర్చాల్సింది నువ్వే కదా. ఏదైనా కావాలని ఎవరిని అడుగుతుంది? కట్టుకున్న నిన్ను అడుగుతుందా? ఇంటి పక్కన అడుగుతుందా? హల్లెలూయా. ఎంతమంది భార్యలు తమ భర్తల దగ్గర భయపడి కాపురం చేస్తున్నాడు? మన దైవ సేవకురాలతో మాట్లాడే దేవుడు ఈ మాట. ఏది ఒక్కరి మధ్య ఒకరికి అండర్స్టాండ్ ఎక్కడండి? పైగా ప్రార్థనకి వెళ్ళే కుటుంబాలు, పైగా మందిరానికి వెళ్ళే కుటుంబాలు ఈ అండర్స్టాండింగ్ లేకనే కదా కుక్కలు చింపిన విస్తరాకులాగా పిల్లల దావ పిల్లలది, పిల్లం దావ పిల్లంది, మొగుందావ మొగుంది పాడైపోయారు. కుటుంబాలు చిన్నభిన్నమైపోయాయి. క్రైస్తవ కుటుంబాల గురించి మాట్లాడుతున్నా. అన్యుల కుటుంబాల కంటే వారికి దేవుడు లేదు, భక్తి లేదు, తెలియదు వాళ్ళకి.
మందసాన్ని కలిగి ఉన్న కుటుంబాల గురించి మాట్లాడుతున్నా. ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి మీ భార్యని. నీ భార్య నీ దగ్గరికి వచ్చి ఫ్రీగా మాట్లాడకపోతే నువ్వు మనిషివా, మృగానివా? మనిషివా, జంతువా? ఎవరిని చూసి భయపడాలరా? మనుషులమే కదా. నీ భార్య నీ దగ్గరికి వచ్చి నీతో మాట్లాడటానికి మధ్యలో మీడియేటర్ కావాలా? పిల్లలకు చెప్పి పంపించాలనా? ఇదే ఆ పురుషుని పాత్ర కుటుంబంలో. ఇదే పురుషుడు ఉండాల్సిన, ప్రవర్తించాల్సిన తీరు. భార్యలను ప్రేమించండి. వారు బలహీనమైన ఘటాలు, వారిని సన్మానించండి. ఆ రెండు జరగలేదనుకో నీ మెడకు ఉరితారై కూర్చుంటారు వాళ్ళు. సామెతలు అంటాడు, మీకు బాగా భార్య గురించి అర్థం కావాలంటే మన భక్తుడు ఉన్నాడు ఒకడు, పవర్ఫుల్ మంచి. ఎవరు? ఆయన అడగండి. ఒక ఆడి మనిషి గురించి డిక్లేర్గా చెప్పాల్సిన వ్యక్తి ఆ వ్యక్తి. స్త్రీని దేంతో పోలుస్తాడో తెలుసా? అది ఉరుల వంటి చేతులు కలిగి, నీ భార్యను ప్రేమించకున్నా, నీ భార్యను సన్మానించకున్నా ఉరితాడే కూర్చుంటుంది. ఇంకా సామెతలు అంటాడు, భార్యతో పోడు ఎడతెగకుండా పడేటువంటి నీటి బిందువు లాంటిదంట. పొట్టుకు అంటారు కదా. ఈ పొట్టుకు ఏం పొట్టుకురా అలాంటిది. అది తెగదు, తెల్లారదు. ఏదో ఒక దానికి గీకుడు, గుణుగుడు. భార్యను ప్రేమించకపోయినా, భార్యను సన్మానించకపోయినా ముందు అది బలహీనమైన ఘటన నీకు తెలియాలి. దాన్ని నిష్ఠూర పెట్టద్దు, నీ భార్యని కలవర పెట్టద్దు. సంతోషంగా, సమాధానంగా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకొని కాపురం చేయండి. మందిరానికి వస్తున్న మీరు జాగ్రత్తగా ఉంటే మీకు మళ్ళా మధ్యవర్తులు అవసరమా? పెద్దలు ఒక మాట అన్నారు, సంసారం గుట్టు ఆ వ్యాధి రట్టు. మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక నీ సంసారాన్ని బజారుకి ఇరుసుకుపోతున్నావు. నీ సంసారాన్ని నలుగురిలో నవ్వుల పాలు చేస్తున్నావు. పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తున్నారు, డైవర్షన్ దాకా వెళ్తున్నాయి. ఎంత దుర్మార్గమైన పనులండి ఇవి. కారణం అండర్స్టాండింగ్ లేదు. ఏదో అన్యుల కుటుంబాలు జరుగుతున్నాయంటే దానికి ఒక అర్థం ఉందండి. మందసం కలిగి ఉన్న కుటుంబాలు ఇవేంటివి? ఈ విధంగా ప్రవర్తించడం ఏంటిది? నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా ఆ విధంగా ప్రేమించాలి. చాలామంది భర్తలు ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఒక రోజుతో చెప్పి ముగిసేది కాదు, కానీ స్వీట్గా, షార్ట్గా, ఘాటుగా చెప్తున్నారు 2-3 మాటలు. చాలామంది కుటుంబాల్లో భర్త ఇటు భార్యను మెయింటైన్ చేయలేక, ఇటు తల్లిని మెయింటైన్ చేయలేక మధ్యలో సతమతమైపోతుంటాడు. నానా, దేవుడు నీకు చక్కని జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానంతో ఏం చేయాలో తెలుసా? పురుషుడు ఒక మగాడు అనే దానికి ఒక్క నిర్వచనం నాతో మాట్లాడనమాట. ఎప్పుడు ఆ వ్యక్తి మగాడైతాడు, పురుషుడైతాడంటే భార్యను, తల్లిని ఇద్దరిని ఏకదాటిపై నడిపించినప్పుడే వాడు పురుషుడు కాగలడు, మగాడు కాగలడు. దేవునికి మహిమ కలుగును గాక. భార్య మాటిని తల్లిని కొట్టి తిట్టి ఇంట్లో నుంచి బయటికి ఈడ్చి కుక్క గిన్నె, నక్క గిన్నె పెట్టేటోడు కొడుకు కాదు, మొగుడు కాదు, పురుషుడు కాదు వాడు. అలా నీ భార్య మాట, తల్లిదండ్రుల మాటలిని సమస్తాన్ని నీ కొరకు వదులుకొని వచ్చిందిరని భార్య తన ఇంటి వారిని ముఖం తెలుదురా నాయన, నువ్వు ప్రేమగా చూసుకుంటావని, నన్ను అర్థం చేసుకుంటావని, నీ దగ్గర ఫ్రీగా ఉంటానని, నీకు భయపడి సంసారం చేయనని, నీకు లోబడి ఉంటానని అన్నీ వదిలిపెట్టుకుని వచ్చిందిరా. తన కోరికలను చంపుకుంటుందిరా, తన ఆశలు చంపుకుంటుందిరా. నీ కడుపు నింపుకోవడం కోసం ఏనాడని అడిగావా? గిన్నెలు పాంకుంటున్నావే, ఏమే తిన్నావా? ఎంతమంది అడుగుతున్నారండి భార్యల్ని?
పిల్లల కడుపు నింపుతుంది, భర్త కడుపు నింపుతుంది. తన పస్తులుండి ఒక ముద్ద తక్కువైనా నా భర్త కడుపు నుండి తింటే చాలు, నా పిల్లలు కడుపు నుండి తింటే చాలు, నా భర్త సుఖమే నా సుఖం, నా భర్త బాగుంటే నేను బాగున్నట్లే. ఇలాంటి ఆడి మనిషిన ఎలా మనసు వస్తుందిరా నీకు? ఇలాంటి మనిషిన తల్లి మాట తండ్రి మాటని ఇడిచేసేది, దూరం చేసుకున్నావు, బాధ పెడుతున్నావు. ఎవరితో చెప్పుకుంటుంది అది? తల్లిదండ్రులు వదిలిపెట్టొచ్చింది, కుటుంబాన్ని వదిలిపెట్టొచ్చింది, సమస్తాన్ని సర్వస్వాన్ని వదిలిపెట్టి నీ పక్కన చేరింది. ఇక అన్నీ నువ్వే కదా, తల్లి అయినా తండ్రి అయినా భార్య అయినా భర్త అయినా అన్నీ నువ్వే కదా. అలాంటి వాళ్ళను తల్లిదండ్రుల మాటని భార్యను తిట్టి కొట్టేవాడు వాడు మొగోడు కాదాడు, పురుషుడు కాదండి. వీళ్ళిద్దరిని ఏకదాటిపైన నడిపించేవాడే దైవ జ్ఞానము కలిగిన పురుషుడు. కుట్టు చప్పులు కట్టేసాయికి ఇది కుటుంబంలో పురుషుని పాత్ర. నీ శరీరాన్ని ఏ విధంగా ప్రేమించుకుంటున్నావు ఆ రకంగా ప్రేమించు. నేను ఉంచేది ఏమడుగుతుంది నాన్న? ప్రేమ. ఆ ప్రేమ చూపించు. బలంతంతో కాపురం చేయకూడదు, భయపడి కాపురం చేయకూడదు, బెదిరిపోయి కాపురం చేయకూడదు. ఈ నా బట్ట ఎప్పుడు చచ్చర్రా, కొంపల నుంచి ఎప్పుడు పోతారా అనిపించుకోకూడదు నైనా మనము. అర్థమైందా? అర్థమైందా? అర్థం కదా సార్లే. లైవ్లో ఉన్న బిడ్డలు, ఈ నా బట్ట ఎప్పుడు కొంపలోంచి పోతాడు, ఎప్పుడు నువ్వు సక్సామని కోరుకుంటున్నా అంటుంటారు కొంతమంది ఆడతలు. ఎందుకు అంత మాట ఎందుకు మాట్లాడుతుంది? మొదట్లో మీ దాంపత్య జీవితం ఎంత అన్యోన్యంగా ఉంది, ఎంత ప్రేమగా ఉంది. ఒకరిని వదిలిపెట్టుకుని ఒకరు ఉండలేకపోయారే, ఒకే గిన్నెలో కలిసి తింటున్నారే. ఇప్పుడు తినండి. మిమ్మల్ని చూసి మీ పిల్లలు నేర్చుకోవాలండి, కుటుంబం అంటే ఇలా ఉండాలి రేపొద్దునని. కొట్టు చప్పులు గట్టిగేసాయికి. మొదట్లో నీ భార్య పైన ఎంత ప్రేమ చూపించావు, మొదట్లో నీ భర్త పైన ఎంత ప్రేమ చూపించావు. ఇప్పుడు ఏమైపోయింది ఆ ప్రేమ? మరింతగా పెరుగుతుందా, చల్లారిపోతుందా? ఏంటి, నీ భార్య నీ దగ్గరికి భయపడుకుంటూ రావాలా? భయంతో కాపురం చేయాలా? బెదురుకుంటూ కాపురం చేయాలా? అప్పుడు నువ్వు మనిషివి కాదనన్నా, పురుషునివి కాదనన్నా, నువ్వు ఒక మృగానివి. ఎవరిని చూసి భయపడతారు చెప్పండి? మనిషిని చూసి మనిషి ఎవడైనా భయపడతాడా? భయపడు. ఒకసారి అడుగు. నీ భార్యతో ప్రేమగా మాట్లాడక ఎన్ని నాళ్ళైందో, భార్య భర్తలు కూర్చొని ప్రేమగా పలకరించుకోక ఎన్ని దినాలైందో. లైవ్లో ఉండే బిడ్డలు, ఇక్కడున్న బిడ్డలు సన్మానించు. నీ ప్రార్థనలకు దాని అర్థం ఏంటో తెలుసా? వారిని ప్రేమించకపోయినా, వారిని సన్మానించకపోయినా దేవుళ్ళు నువ్వు ఎదగలేవు నాన్న, ఎదగలేవు. అందుకే జ్ఞానం కలిగి కాపురం చేయమన్నాడు. మన వాళ్ళు కాపురం అంటే ఇంకొకటి ఏదో మాట్లాడతారు. దైవ జ్ఞానము కలిగి నీ భార్యతో నువ్వు కాపురం చేయకపోతే అది నీకు మెడకు ఉరితాడే కూర్చుంటుంది. నువ్వు ప్రార్థనలు ఎదగలేవు, అది ఎదగదు, నేను ఎదగనివ్వదు. దేవుని పరిచయం చేయనియదు, నిన్ను చేయదు. దేవునికి దూరం చేస్తా తప్ప దగ్గర చేయదు. కాబట్టే అది బలహీనమైన ఘటం. దాన్ని నిష్ఠూర పెట్టద్దు, భయపెట్టద్దు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి దైవ సేవకురాలతో మాట్లాడే మాట, భార్య అంట తన భర్త దగ్గరికి స్వేచ్ఛగా ప్రేమగా భయపడుకుంటూ వెళ్ళకూడదంటండి. భయపడుకుంటూ వెళ్ళకూడదంట. ప్రేమగా స్వేచ్ఛగా సంతోషంగా తన భర్త దగ్గరికి వెళ్ళి ఫ్రీగా ఉండాలట. ఈరోజు ఎంతమంది మళ్ళీ భార్య భర్తల విధంగా ఉన్నారో తెలియదు. ఆ రకంగా మీ దాంపత్య జీవితాన్ని నా దేవుడు కొనసాగించుగాక. కొడదామా చప్పట్లు గట్టిగా వేసేయకి. రైట్. అవి రెండు ఇవి రెండు. ఇప్పుడు పిల్లల గురించి 2 మాటలు చెప్పి ముగిస్తా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 1వ వాక్యం. ఒక్క నిమిషం నా వైపు చూస్తారా? భార్యలో మందసాన్ని కలిగి ఉన్న భార్య ఏం కలిగి ఉండాలి? మందిరానికి వస్తున్న భార్య ఏం కలిగి ఉండాలి? భర్తకు లోబడి నడుచుకోవాలి. నెంబర్ 2, భర్త పైన పెత్తనాలు అధికారాలు చెలాయించకూడదు. ఓకే. ఇప్పుడు కుటుంబంలో
పురుషుని పాత్ర, భర్త పాత్ర ఎలా ఉండాలి? భర్త భార్యను ప్రేమించాలి, ఏమట్టు భార్యను సన్మానించాలి. ఈ రెండు జరగలేదనుకో ఏమవుతారు? వాళ్ళు ప్రార్థనకు ఆటంకంగా ఉంటారు. ఇంకొక పాయింట్ ఉంది శ్రేష్టమైనది. పురుషులు, ఇది పురుషుల గురించే చెప్పబడింది కాబట్టి చెప్తున్నా. ఇందాక చదివారు కదా 1 తిమోతి 2:8. పురుషుల గురించి ఇది మెయిన్ టాపిక్. ఇది తెలియాలి, ఎందుకంటే వాళ్ళ ప్రార్థన ఎంత పవర్ఫుల్లో అది తెలియాలి. ఈరోజు ప్రార్థన యొక్క శక్తి ఏంటో మీకు తెలియకుండా ఉంది. 1 తిమోతి 2:8. అది కావున నేను తప్పు చెప్పినా మీరు తప్పు తీసినారా? అడ్రస్ మళ్ళీ కరెక్టే కదా. కావున ప్రతి స్థలమందును ఎవరి గురించి చెప్పబడుతుంది? పురుషుడు గురించి, కుటుంబంలో పురుషుని పాత్ర. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపము లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రభువుకు ప్రార్థన చేయాలి. కొడదామా చప్పట్లు గట్టిగా యేసయ్యకే. ఈరోజు చేతులెత్తి ప్రార్థన చేస్తున్న ఓ పురుషుడా, ఈ చేతులతో తండ్రి కుమార పరిశుద్ధాత్మ వైపుకు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ చేతులకు కొన్ని ఆటంకాలు ఉంచాడు దేవుడు, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టాడు. ఈ చేతులతో బీరు సీసాలు, సారా తిత్తులు అన్ని తాగి చేతులెత్తి ప్రార్థించమని చెప్పలేదు. ఈ చేతులతో సుట్ట, బీడి, కైని, పొగాకు, ఆకు, ఒక్కలు అన్నేసుకొని చేతులు కడుక్కొని వచ్చి చేతులెత్తి ప్రార్థించమని చెప్పలేదు. ఈ చేతులతో భార్యను ఇష్టానుసారంగా ఈడ్చి తన్ని, పిల్లల్ని ఈడ్చి కొట్టి మళ్ళా వచ్చి చేతులెత్తి ప్రార్థించమని దేవుడు చెప్పలేదు. నువ్వు చేతులెత్తి ఎలా ప్రార్థన చేయాలో నీకు తెలియాలి, లేకపోతే చేతులెత్తి ప్రార్థన చెయ్యొద్దు. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి ప్రార్థన చేయడం ఒక ఉన్నత శిఖరముతో కూడిన అనుభవం. అది ఇష్టానుసారంగా భార్యను కొట్టి మళ్ళీ అదే చేతులెత్తి ప్రార్థన చేస్తావు, చేతులెత్తి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, రే ముందు నీ చేతులు కడుక్కొండ్రా స్వామి. నీ చేతులు దోషంతో ఉన్నాయి, కపటంతో ఉన్నాయి, అవి తాగేటివై ఉన్నాయి, భార్యను రాసి రంపాన పెట్టేటివై ఉన్నాయి. అలాంటి చేతులెత్తి మళ్ళా ప్రార్థన చేస్తావా? ఒక కుటుంబం ఉంది, మందిరానికి వెళ్ళే కుటుంబం. వాళ్ళిద్దరు తన్నుకుంటే ఏం పేరు పెట్టాలో నాకైతే తెలియదు. వినండి జాగ్రత్తగా. బయట వాళ్ళు చెప్పినదే, నేను కల్పించుకొని చెప్పలే. గొడవ పడినారనుకో, మంచి DVD ప్లేయర్ ఎత్తుకొచ్చుకున్నాడంట, 4 హోమ్ థియేటర్లు తెచ్చుకున్నాడంట, 4 దిక్కుల సౌండ్ ఫుల్గా పెట్టడం, లోపల భార్య భర్తలు తన్నుకోవడం. వాళ్ళు తన్నుకున్నామంటే ముందు పాటలు పెడతారు, దేవుని పాటలు. ప్రజలకు ఏమి వినపడాలా? వీళ్ళ అరుపులు, వీళ్ళ కేకలు, వీళ్ళ తన్నులు వినపడకూడదు. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, మేమెప్పుడు తన్నుకొని సచ్చామయ్యా. లోకానికి ఏమి వినిపిస్తున్నాయి? దేవుని పాటలు. కానీ లోపల ఏం జరుగుతుంది? భార్య భర్త తన్నుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారేమో. అమ్మ లైవ్లో ఉన్న బిడ్డలు జాగ్రత్త. ఇలా కొట్టుకొని తన్నుకొని బుస పోసుకొని అయిపోయినాక పాటలు ఆడతారంట. ఏం తెలియనట్టు మళ్ళా కాలుముఖం కడుక్కొని ఇటు పెట్టుకొస్తాడు. ఆమె లోపల దొరుకుతుంది. ఏందమ్మా ఇంతేపు సౌండ్ చాలా ఎక్కువ వచ్చిందంటే, అదే మా ఆయన రిపేర్ చేస్తాడు. దేన్ని? ఈమెను కాదు, DVD ప్లేయర్ రిపేర్ చేస్తాడు. నన్ను రిపేర్ చేస్తున్నాను అనుకోరు అనమాట. మేము ఒకరినొకరు రిపేర్ చేసుకుంటాం అనకరు. ఎన్నాళ్ళు మూసి పెడతావు? నువ్వు మూసి పెడితే పాసిపోతుంది. జాగ్రత్త.
చేతులెత్తి ప్రార్థించడం ఒక ఉన్నతమైన అనుభవం. అది అందరికీ, మీకు కాదు, పురుషులకు మనకు చెప్తున్నాడు దేవుడు. మనము చేతులు ఎత్తుతున్నామంటే అవతల శత్రువు సర్వనాశనం అయిపోవాలి. అంతే. కొట్టు చప్పులు గట్టిగా యేసయ్యకి. సమస్య సర్వనాశనం కావాలా, కుటుంబంలో కక్షలు, కుటుంబంలో గొడవలు అన్నీ అణిగిపోవాలా. చేతులెత్తి ప్రార్థించిన సబ్జెక్ట్ తీసుకుని చెప్తే కనుక అమ్మా అనుకుంటావు. ఇది పురుషులకే చెప్పబడింది. పురుషులు చేతులెత్తి ప్రార్థన చేయాలా, స్త్రీ తల మీద ముసుకేసుకొని ప్రార్థన చేయాలా? అర్థమైందా? స్త్రీ ఏ విధంగా ప్రార్థించాలా, పురుషుడు ఏ విధంగా ప్రార్థించాలా, ఇట్స్ ఏ రూల్ పెట్టాడు దేవుడు, క్రమాన్ని పెట్టాడు. ఇది ముసుకేసుకోదు, ఇడు తనడం అనుకోడు. తన్నుతున్న చేతులతో, తాగుతున్న చేతులతో, బీడీలు కాలుస్తున్న చేతులతో, ఆకువక్కలేసుకున్న చేతులతో ప్రార్థన చేస్తాడు. ఈమె ముసుగు లేకుండా ప్రార్థన చేస్తాడు. కుటుంబం బాగుపడమని ఎట్లా బాగుపడుతుంది? బాగుపడదు. కాబట్టి పురుషునికి 3 విషయాలు. నెంబర్ 3, కుటుంబంలో పిల్లల పాత్ర. ఇది చెప్పి ముగిస్తున్నా. ఎపిసోడ్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము